పల్లవి ఎటు వెళ్తే అటు రాజేంద్ర తిరిగేసరికి పల్లవి విలుక్కి పడుతుంది. కొంపదీసి మావయ్యకి స్పృహ వచ్చేసిందేమోనని పల్లవి నిజం ఒప్పేసుకుంటుంది. మావయ్య, అది నేను కావాలని చేయలేదు మావయ్య, ఏదో అనుకోకుండా పొరపాటున అని పల్లవి చెప్తూ ఉంటే రాజేంద్ర వీల్ చైర్ షేక్ అవుతూ ఉంటుంది. వెంటనే వెనకాల నుంచి కోటిలింగం కటింప్లేర్ పట్టుకుని పైకి లేస్తాడు. ఓరిని కోటిలింగం, ఇప్పటి వరకు వీల్ చైర్ని తిప్పింది నువ్వేనా అని పల్లవి అడిగితే, అవును సిస్టర్, వీల్ చైర్ కింద స్క్రూ లాక్ అయిపోతే కూర్చుని సెట్ చేసా అంటాడు. దాంతో వెంటనే కోటిలింగం చెంప పగలగొడుతుంది పల్లవి. సార్ కుర్చీని రిపేర్ చేస్తే థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి కొడుతున్నారేంటి సిస్టర్ అంటాడు. వీల్ చైర్ని నువ్వు తిప్పావనుకున్నానని తెలియక గుండాగినంత పనైందిరా రాస్కెల్ అని పల్లవి వెళ్ళిపోతుంది. చూసారా సార్, ఈ రోజుల్లో మంచికి రోజులు లేవు సార్. మీ కోడలు చెంప వాచిపోయేటట్టు కొట్టారు. మీరు కనుక కోమాలో ఉండకపోతే నన్ను కొట్టినందుకు మీ కోడల్ని కూడా మీరు తిట్టేవారు అని బాధపడుతూ ఉంటారు కోటిలింగం. ఇక తరువాత రాజేంద్రను చూస్తూ అవని ఎమోషనల్ అవుతుంది. మావయ్య గారు, మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు ఏడుపు ఆగట్లేదు. మీకు ఇలాంటి పరిస్థితి వస్తుందని అసలు అనుకోలేదు. ఇంట్లో పెద్ద దిక్కుగా మా అందరికీ దారి చూపించే మీరు ఇలా ఉండడం చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. ఆ రోజు మీరు నలుగురికి చక్రధరే మా నాన్న అని చెప్పడానికి పార్టీ పెట్టారన్నారు. దానికి ముందు ఒప్పుకోకపోయినా తరువాత నా మనసులో కూడా చాలా సంతోషించాను. నా తల్లి గురించి నేను, మా అమ్మ పడిన అవమానాలు ఇక మీదట ఉండవని అనుకున్నాను. గత 30 ఏళ్లుగా మా అమ్మ ఎన్నో నిందలు భరించింది. చక్రధర్ నా తండ్రిని చెప్పిన తరువాత ఇన్నేళ్లకి మా అమ్మకి న్యాయం జరుగుతుందని చాలా సంతోషించాను. ఎంతగానో సంతోషపడ్డా. నేను ఇప్పుడు మీ పరిస్థితి చూసి ఇలా బాధపడాల్సి వస్తుందని అనుకోలేదు మావయ్య గారు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇంతలో పార్వతి గదిలోకి వస్తుంది. అత్తయ్య, మావయ్య గారికి మందులు వేశాను, నేను ఉంటాను, మీరు వెళ్ళి పడుకోండి అని అవని చెప్తుంది. నువ్వేం ఉండక్కర్లేదు, నేను చూసుకుంటాను అంటుంది పార్వతి కోపంగా. అది కాదు అత్తయ్య, మీరు పడుకోండి అని అవని మళ్ళీ చెప్తే, వెళ్ళమని చెప్పానా, వెళ్ళు అని పార్వతి చిరాకు పడుతుంది. అవని వెళ్ళగానే పార్వతి ఏడుపు మొదలు పెడుతుంది. ఇంటి పెద్దగా మిమ్మల్ని, మీ నిర్ణయాన్ని అందరం గౌరవించేవాళ్ళం. ఎంత పెద్ద సమస్య వచ్చినా అందరికీ సర్ది చెప్పడానికి, సలహా ఇవ్వడానికి మీరున్నారనే ధైర్యంతో ఉండేవాళ్ళం. ఇప్పుడు మిమ్మల్ని చూసి అందరం బాధపడాల్సిన పరిస్థితి వచ్చిందని, మీరు మళ్ళీ మామూలు మనిషి అవుతారా లేదా అని భయపడాల్సి వస్తుందండి. అసలు మాకెవరికీ చెప్పకుండా ఎందుకు ఆ పార్టీ పెట్టారో తెలియదు. పార్టీలో ఏం చేయాలనుకున్నారో, ఏం చెప్పాలనుకున్నారో తెలియదు. ఆ పార్టీ పెట్టకుండా ఉండుంటే మీకు ఈ పరిస్థితి వచ్చుండేదే కాదని పార్వతి ఏడుస్తుంటే రాజేంద్ర కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.